ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు చేరుతున్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కో విడత పోలింగ్లో ఎంతో కొంత ఓటరు నాడిని అంచనా వేయగలుగుతున్న ప్రధాన పక్షాలకు చెందిన నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ఆధిక్యం కోసం ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ప్రత్యర్థులు సందిగ్ధంలో పడేలా విమర్శల దాడి చేస్తున్నారు. అభివృద్ధి, అవినీతి, శాంతి భద్రతలు, పెద్ద నోట్ల రద్దు అంశాలు సహా వ్యంగ్యాస్త్రాలు, సంక్షిప్త నామాలతో ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. యూపీ ప్రచారంలో రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో సంధించిన మాటల తూటాలపై ప్రత్యేక కథనం. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా భావించే యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని ఎత్తులు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రజాకర్షక పథకాలతో, ఎన్నికల ప్రణాళికలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రాజకీయ పార్టీలు మాస్కు దగ్గరయ్యేందుకు మాటలనే తూటాలుగా పేలుస్తున్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రచార రథసారథులైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం అందరికంటే ముందున్నారు. ప్రముఖ సంక్షిప్త పదాలకు సరికొత్త అర్థం జోడించడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఇరువురు ఇలా కొత్త పదప్రయోగాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను ఆత్మరక్షణలో నెట్టడమే కాకుండా ప్రజలకు కొత్త భాష్యాలు పరిచయం చేశారు. ఈ కోవలోనే ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి కుంభకోణాలకు ఉపయోగించే స్కామ్ పదానికి కొత్త భాష్యం చెప్పారు. స్కామ్లో పదాలైన ఎస్ అంటే సమాజ్వాదీ పార్టీ అని, సి అంటే కాంగ్రెస్ అని, ఏ అంటే అఖిలేష్, ఎం అంటే మాయావతిగా అభివర్ణించారు. అయితే ప్రత్యర్థి పార్టీలు కూడా అదే పదానికి మరో అర్థమిస్తూ తిప్పికొట్టాయి. సీఎం అఖిలేష్ స్కామ్ పదంలోని ఎస్ అంటే సేవ్ అని, సి అంటే కంట్రీ అని, ఏ అంటే అమిత్ షా, ఎం అంటే మోదీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్కామ్కు మరో అర్థం చెప్పారు. ఎస్ అంటే సేవ, సి అంటే కరేజ్, ఏ అంటే ఎబిలిటీ, ఎం అంటే మోడెస్టీగా అభివర్ణించారు. బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అని అందరికీ తెలుసు. కానీ ప్రధాని మోదీ బీఎస్పీ అంటే బహన్జీ సంపత్తి పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. अब तो बीएसपी का नाम ही बदल गया है. अब वो बहुजन समाज पार्टी नहीं रही है. बहुजन तो सिर्फ बहनजी में समेट गया. अक्षर वही है, जगह बदल गई. अब वो बहुजन बहनजी बन गया और पूरी पार्टी बहनजी संपत्ति पार्टी बन गई. जो अपने लिए धन जमा करते हैं वो कभी आपका भला करेंगे क्या? आपकी समस्याओं का समाधान करेंगे क्या? और इसलिए भाइयों बहनों, सपा हो, बसपा हो, कांग्रेस हो, इनको आपने देख लिया है, परख लिया है. 70 साल के बाद भी पीने का पानी तक नहीं दे पाए. क्या उनके भरोसे आगे भी आपकी गाड़ी चलेगी क्या? యూపీకి తాను దత్తపుత్రుని అంటూ వారణాసి ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఎస్పీ అంతే దీటుగా తిప్పికొట్టాయి. రాష్ట్రానికి సొంత బిడ్డలైన అఖిలేష్, రాహుల్ గాంధీతో పాటు మరెందరో ఉండగా దత్తపుత్రుడి అవసరం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సుతిమెత్తగా చొరకలు వేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అయితే సొంత బిడ్డనైన తాను ప్రజల మనసుల్లో ఉండగా బయటివారి అవసరం లేదని మోదీకి బదులిచ్చారు. वो तो बहुजन समाज पार्टी को बहनजी संपत्ति पार्टी कहकर वो उसको गलत तरीके से व्याख्या कर रहे हैं. लेकिन शायद उनको मालूम नहीं है कि पूरे देश में जो दबे कुचले लोग हैं, जो वीकर सेक्शन के लोग हैं, वो अपनी बहनजी को बहुजन समाज पार्टी की बहुत बड़ी संपत्ति मानते हैं. और आप लोगों को ये मालूम है कि हमारे देश के प्रधानमंत्री का पूरा नाम क्या है? श्री नरेंद्र दामोदर दास मोदी. नरेंद्र का मतलब होता है नेगेटिव, दामोदर दास का मतलब होता है दलित, और मोदी का मतलब होता है मैन. ही इज नेगेटिव दलित मैन. కాంగ్రెస్ యువనేత రాహుల్ ప్రధాని మోదీ అచ్చేదిన్ నినాదాన్ని సినిమా పేర్లతో తిప్పికొట్టారు. ప్రధాని మోదీని ప్రజలు దిల్వాలే దుల్హనియా లేజాయింగే హీరో షారూఖ్ ఖాన్ గా భావిస్తే 3 ఏళ్ల పరిపాలన తర్వాత షోలే సినిమాలో గబ్బర్ సింగ్ లా మోదీ కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో యూపీ సీఎం అఖిలేష్ కామ్ బోల్తా హై అంటూ ప్రచారంలో దూసుకుపోతుంటే యూపీ ప్రజలు పని గురించి కాదు, ప్రభుత్వ దుశ్చర్యల గురించి మాట్లాడుకుంటున్నారని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. उत्तर प्रदेश की सरकार के कोई मंत्री, उत्तर प्रदेश सरकार के मुख्यमंत्री
उत्तर प्रदेश की जनता को अपने काम का कोई हिसाब नहीं दे रहे हैं। आज भी कोई प्रकार के संकोच के बिना, शर्म के बिना टीवी पर आकर के कह रहे काम बोलता है। इनकी भी सरकार ऐसी है, काम नहीं बोलता, कारनामे बोलते हैं। उनको उत्तर प्रदेश के भविष्य की चिंता नहीं है। తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేయటంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా తక్కువేమీ కాదు. యూపీలోని ప్రధాన పార్టీలను కసబ్ అనే పేరుతో పోల్చారు. కసబ్ అనే 3 అక్షరాలను ప్రత్యర్థి పార్టీల పేర్లతో జోడించారు. కా అంటే కాంగ్రెస్, సా అంటే సమాజ్వాదీ పార్టీ, బి అంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికలకు ఎక్కాయి. సీఎం అఖిలేష్ తన ప్రచారంలో చేసిన గాడిద వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం రేగింది. గుజరాత్ గాడిదల తరపున ప్రచారం చెయ్యొద్దంటూ బిగ్ బి అమితాబ్కు ఆయన సూచించారు. इस सदी के सबसे बड़े महानायक से निवेदन करेंगे कि अब आप गुजरात के गधों का प्रचार मत करिए, और जिन्होंने ऐड देखा होगा वो जानते होंगे। बताओ, कहीं गधों का भी प्रचार होता है क्या? अगर गधों का प्रचार होने लगा तो कैसे काम चलेगा? तो बताओ, गुजरात के लोग तो गुजरात के गधों का भी प्रचार करवा रहे हैं। అఖిలేష్ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే ప్రధాని మోదీ సమయస్ఫూర్తితో బదులిచ్చారు. జాతిపిత బాపూజీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లోనే పుట్టారని అంటూనే గాడిదలా పనిచేయటానికి తాను వెనకాడబోనని, ఎందుకంటే అది యజమాని పట్ల విశ్వాసంతో ఆకలి దప్పులు లెక్క చేయకుండా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. मैं हैरान हूं अखिलेश जी, मोदी पे हमला करो समझ सकता हूं, भाजपा पे हमला करो समझ सकता हूं, लेकिन बेचारे गधे के ऊपर आपको गधे का भी डर लगने लग गया क्या? अरे वो तो सैकड़ों किलोमीटर दूर है, आप इतने घबराते काहे हो? और मैं हैरान हूं, ये आपकी ये पशु में भी ऊंच और नीच का भाव देखने लग गई। गधा आपको इतना बुरा लगने लग गया। लेकिन अखिलेश जी, आपको पता नहीं है, गधा भी हमें प्रेरणा देता है। अगर दिल दिमाग साफ हो तो प्रेरणा ले भी सकते हैं। సీఎం అఖిలేష్ బీఎస్పీ అధినేత్రి మాయావతిని బువాజీ అంటూ వ్యంగ్యంగా సంబోధించడంపై బెహన్జీ కోపంతో ఊగిపోయారు. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని అందరికీ తెలుసు. అయితే అఖిలేష్ మాత్రం బీబీసీ అంటే బువాజీ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్గా అభివర్ణించారు. అఖిలేష్ తనను పదే పదే బువాజీ అంటుంటే చిర్రెత్తుకుపోయిన బెహన్జీ పిల్లోడు అనే అర్థంతో అఖిలేష్ను బబువా అంటూ పేర్కొనడం ఓటర్లను ఆకర్షించింది.